నుంచి బాలీవుడ్ వరకు బడా హీరోలను డైరెక్ట్ చేసిన దర్శకుడు వర్మ. అయితే ఆయన పొద్దున్నంతా బాగానే ఉంటారు, రాత్రి అయ్యేసరికి ఏమవుతుందో ఏమో తెలీదు కానీ సడన్ గా వింతగా మారిపోయి డిఫరెంట్ పోస్టులు పెడతాడు. అయితే ఆ పోస్టులు మన వర్మని మరింత ఫేమస్ చేసి మరింత క్రేజ్ ను పెంచాయి అని చెప్పక తప్పదు. ఇదిలా ఉంటే వర్మ తాజాగా ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మరింత రెచ్చిపోయాడు. మామూలుగానే మెగా అంటేనే ఏదో ఒక విమర్శ చేసే వర్మ నాగబాబు కామెంట్స్ తనను టార్గెట్ చేసేలా ఉండడంతో తన ప్రతాపం చూపిస్తూ ట్విట్స్ పై ట్విట్స్ చేశాడు. బాలయ్య మూవీతో పోల్చుతూ ఖైదీ నెంబర్ 150ని తక్కువ చేస్తూ చాలానే హంగామా చేశాడు. అయితే అంతలో ఏమైందో ఏమో కానీ సడన్ గా వర్మలో మార్పు వచ్చేసింది. మెగాస్టార్ ను పొగడడం మొదలు పెట్టేశాడు. ఖైదీ నెంబర్ 150 చూసి మళ్ళీ కొత్త యాంగిల్లో మెగాస్టార్ ని పొగుడుతూ ట్వీట్స్ మొదలు పెట్టాడు. ఇప్పుడే 150 చూసా, మెగా 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 ఫెంటాస్టిక్ అంటే మెగాస్టార్ చాలా అద్భుతంగా ఉన్నారు. 150 మిలియన్ల చీర్స్ చెబుతున్నా. ఎనర్జీ లెవెల్స్ లో మెగాస్టార్ సుప్రీం అంతే. 9 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళినప్పటికంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నారు. మెగా హ్యాండ్సమ్ గా ఆయన కనిపిస్తున్నారు అని ట్వీట్ చేశాడు వర్మ. ఇదంతా బాగానే ఉంది. ఆయన రివర్స్ అవ్వడం అందరికీ తెలిసిందే. కానీ అసలు ఇప్పుడు వర్మ అకౌంట్ ఎవరు హ్యాక్ చేసి ఉంటారా అనేది ప్రశ్న. ఎందుకంటే మొన్న గొడవ సమయంలో కూడా చేసిందంతా చేసేసి నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చెబుతాడో చూడాలి.